సో, ఆయన తరుణ్ మీ అందరికి నేను తెలుసు కదా! సో, ఈరోజు ఒక ఒక చిన్న ఇంట్రెస్టింగ్ మ్యాటర్ నేను షేర్ చేసుకుందామని మాట్లాడుతున్నాను. హ్మ్. పాస్ట్ చాలా రోజుల నుంచి నేను అసలు వీడియోస్ చేయలేదు. అప్పుడు నేను కంటిన్యూయస్‌గా వీడియోస్ చేశాను. బట్ ఇప్పుడు నేను చేయట్లేదు కదా! అయితే రీజన్ ఏంటి అంటే లైక్ లైఫ్ చాలా అన్‌సర్టెన్‌గా ఉంది. అసలు నేను పెట్టుకున్న డ్రీమ్స్ ఒకటి, నేనిప్పుడు లీడ్ చేస్తున్న లైఫ్ ఒకటి. నేను అందరిలాగే యూజువల్‌గా మా పేరెంట్స్ నాకు ఎక్కడ తక్కువ చేయలేదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్‌లో చదివిపిచ్చి అండ్ మంచి మంచి రిసోర్సెస్‌నన్నీ నాకు ఇప్పించి, ల్యాప్‌టాప్ ఇప్పించి, చాలా మంచి అన్నీ వాళ్ళు చేయాల్సిన 100% కంటే 200% వాళ్ళు చేశారు. ఇప్పుడు నేననమాట అంటే యాజ్ ఏ కిడ్‌గా నేను యాజ్ దిస్ జనరేషన్‌లో ఉన్నప్పుడు నేను సోషలైజ్ అవ్వి, లేకపోతే నెట్వర్కింగ్ పెంచుకొని, ఇవన్నీ నా స్కిల్స్. కమ్యూనికేషన్ పెంచుకొని, స్కిల్స్ పెంచుకోవడం ఇదంతా జాబ్ తెచ్చుకోవడం నా థింగ్. వాళ్ళేంటి డబ్బులు పెడతారు. లైక్ వాళ్ళది తప్పు కాదు. సో, అలాని మనము తెచ్చుకోకపోతే ఇట్స్ అవర్ మిస్టేక్ కదా! అంటే అంటే వేరే విషయంలో, వేరే వాళ్ళ విషయంలో అది వాళ్ళ మిస్టేకో కాదో తెలీదు గానీ, నా విషయంలో మాత్రం అది నా మిస్టేకే అండి. ఎందుకంటే నాకు చాలా డైవర్షన్స్, చాలా కొన్ని యాక్టివిటీస్ ఉండడం వల్ల నేను తెచ్చుకోలేకపోయాను. అయితే స్టిల్ నేను ఇంకా అదే లూప్‌లో ఉంటున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ నాకు డెబ్ట్ వచ్చేసి దగ్గర దగ్గరగా 65 దాకా ఉంది. సో, నేను ఆ డెబ్ట్ అంతా తీసేసి మళ్ళీ నా కోర్స్‌కి ఏమన్నా మనీ చేసుకోవాలి అని ఉన్నాను. నేను చేసిన ఒక రాంగ్ మిస్టేక్ ఏంటి అంటే ఆన్‌లైన్‌లో కోర్స్ తీసుకోవడం. విచ్ ఈస్ అరౌండ్ 70,000 నాకు పడిందనమాట. సో, ఇప్పటిదాకా 5 ఈఎంఐస్ దాకా అయిపోయాయి. ఇంకో 3 ఈఎంఐస్ మిగిలాయి. సో, అది చాలా విచ్ ఈస్ 7,000 పర్ మంత్ అనమాట. అది నాకు చాలా అన్‌వర్తీ అనిపించింది. అండ్ వాళ్ళ రిజల్ట్స్ కనుక్కుంటే వాళ్ళు దగ్గర నుంచి కూడా అంత పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఏమి రావట్లేదు. సో, చూద్దాం. వీ హ్యావ్ టు గివ్ ద టైమ్ ఫర్ దట్ కదా! సో, నాకిప్పుడు 25 ఇయర్స్ అండి. నాకు 25 ఇయర్స్ అండ్ 4 మంత్స్. ఎందుకంటే నేను జనవరి 2001 కాబట్టి నా డేట్ ఆఫ్ బర్త్. సో, ఐయామ్ హోపింగ్ నా యొక్క లైఫ్ నేనైతే అంటే మనం చూస్తూ ఉంటాం కదా! మన సీనియర్స్ గానీ, మన ఫ్రెండ్స్ గానీ చాలా డ్రీమీ లైఫ్‌లో లీడ్ చేసి అండ్ చాలా డ్రీమ్స్‌తో వస్తుంటాం కదండీ! మనం ఐటీలోకి రావాలి, ఒక ఐటీ జాబ్ కొట్టాలి, మనం కూడా ఒక మంచి సాలరీ ఎర్న్ చేయాలి అనే ఒక ఉద్దేశంతోటే అందరం వస్తాం ఆబ్వియస్‌గా. బట్ ఇక్కడ ఏమవుతుంది వచ్చేసిన తర్వాత చాలా డైవర్షన్స్ అయిపోతున్నాయి. చాలా సిన్‌ఫుల్ లైఫ్స్‌ని లీడ్ చేస్తున్నాము. చాలా ఒక పిచ్చి పిచ్చి యాక్టివిటీస్‌లో పడిపోతున్నాము. అసలు నాకు ఎలా అనిపిస్తది అంటే నేను కొద్ది గొప్ప మ్యాథ్స్‌లో గానీ, 10థ్‌లో గానీ అంటే కొంచెం క్లవర్ స్టూడెంట్ లాగే ఉండేవాడిని నేను. అంటే మా కిడ్స్ క్లాస్‌లో స్టూడెంట్స్ అదని కంపేర్ చేసినప్పుడు గానీ, అట్లా ఐయామ్ వన్ ఆఫ్ ద టాప్ 5 అనమాట. కాలేజ్‌లో గానీ, బీటెక్‌లో గానీ. బట్ ఇప్పుడు అసలు నోవేర్ నాకిప్పుడు అసలు ఒక క్లూ గూడా దొరకట్లేదు. అంటే ఎలా అసలు మొత్తం నేను ఇంత కొద్దో గొప్పో తెలిసిన నాకే ఇంత స్ట్రగుల్ ఫీల్ అవుతుంటే, అసలు పాపం ఏమి తెలియనోళ్ళు ఇంకెలా సర్వైవ్ అవ్వగలుగుతారండి? ఎన్ని ఇన్‌స్టిట్యూట్స్‌లో స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు ఇలాగా. ఎన్ని ఇన్‌స్టిట్యూట్‌లో మనకి స్టూడెంట్స్ ఇలానే జాయిన్ అవుతున్నారు కోర్సెస్‌లో. వాళ్ళందరికీ ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయా? నేను ఒకటే అనుకుంటున్నానండి. నేనైతే ఇంకొక 3-4 మంత్స్ అయితే ఇది కంటిన్యూ చేస్తాను. పాసిబుల్ అయితే నా డెబ్ట్స్ అన్నీ అయితే కంప్లీట్‌గా 100%గా రిమూవ్ చేసుకుంటాను. అండ్ పాసిబుల్ అయితే ఏమన్నా మనీ సేవ్ చేసుకొని కోర్స్‌కి వెళ్తామనే ప్లాన్‌లోనే ఉన్నానండి. సో, చూద్దాం. నాకు దీనికి గాడ్‌ని కూడా నేను బిలీవ్ చేస్తున్నాను. గాడ్ సపోర్ట్ కూడా కావాలి కదా మనకి అన్నట్లు. కానీ నేను చేసిన మిస్టేక్ అయితే ఎవరు చేయకండి. అంటే మీరు ఎలా పడితే ఆన్‌లైన్‌లో కోర్సెస్ అనేవి తీసుకోవడం మాత్రం ఐ సజెస్ట్ డోంట్ అండి. వద్దు అసలు. ఆన్‌లైన్‌లో మీ సిట్యుయేషన్ నా సిట్యుయేషన్ చెప్తాను వినండి. నేను ఎలా తీసుకున్నా అంటే నేను పార్ట్ టైమ్ చేస్తున్నా. సో, నేను పార్ట్ టైమ్ చేసుకుంటూ ఆన్‌లైన్ కోర్స్ వినొచ్చు కదా! బావుంటది కదా! ఈలోపు జాబ్ వస్తది కదా! అనుకున్నానులే గానీ నో. నీకు పార్ట్ టైమ్ నుంచి మహా అంటే ఎంతొస్తాయి? ఒక 25 వస్తాయి. నువ్వు ఒక 4, 5 మంత్స్ ఒక 6, 7 మంత్స్ ఆపేస్తే ఏమీ నష్టమేం పడదు. నేనది రాంగ్ స్టెప్ చేశానేమో అనిపించిందండి నాకు. సో, నేను కంటిన్యూయస్‌గా వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి కూడా కారణం అదే అవుతుంది. మనం చాలా డ్రీమీ లైఫ్‌ని చూసుంటాము. అంటే చాలా డ్రీమ్స్‌లో ఉండుంటాము. బట్ అది రియాలిటీస్‌లో చాలా అసలు చెప్తుంటే నాకు ఏడుపు కూడా రావట్లేదు.
అంత బాధగా ఉంది. ఎందుకు ఇలా చేశాను నేను అని. నా లైఫ్ ఏంటో చాలా అన్వర్తీగా అనిపిస్తుంది. నాకు చాలా కాన్ఫిడెన్స్ కూడా నాకు అప్పుడు బాగా కాన్ఫిడెన్స్ ఉండేదండి. ఇప్పుడు అసలు కాన్ఫిడెన్స్ కూడా అసలు ఏమాత్రం లేదసలు. దిస్ ఈజ్ వాట్ అబౌట్ అండి. బాయ్ అండి. హాయ్.